హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు కోరుకున్న విధంగా వాసుదేవుడు తన విశ్వరూపం నుండి మానవ రూపాన్ని ధరిస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీలైది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత అర్జునుడు వాసుదేవునికి నమస్కారం చేసుకుని తాను కింద పెట్టిన తన గాంధీవాన్ని తన చేతిలోకి తీసుకుని తన సామర్థ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాసుదేవుడు అర్జునుడికి రథసారథిగా మారి ఇద్దరూ రణభూమిలోకి బయలుదేరుతారు. అప్పటికే స్తంభించిపోయిన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, మిగతా సైన్యాన్నంతా వాసుదేవుడు తన మాయతో విడుదల చేస్తాడు. ఆ తరువాత వాసుదేవుడు, అర్జునుడు ఇద్దరూ శంఖాన్ని పూరిస్తారు. మిగతా పాండవులు కూడా శంఖాన్ని పూరిస్తారు. వారిని చూసి కౌరవుల తరపున భీష్ముడు కూడా తన శంఖానావాన్ని పూరిస్తాడు. అదే సమయంలో హస్తినాపురంలో వేదవ్యాస మహర్షి ఇచ్చిన దివ్యదృష్టితో సంజయుడు రణభూమిలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్ర మహారాజుకి ఈ విధంగా చెప్తూ ఉంటాడు. మహారాజా, వాసుదేవుడు తన యోగమాయతో తన అపూర్వ బ్రహ్మ విద్యను కేవలం క్షణకాలంలోనే పాండుపుత్రుడు అర్జునుడికి ఉపదేశించాడు మహారాజా. నేను కూడా ఈ జ్ఞానంతో శుద్ధుడైనట్లు నాకు అనిపిస్తోంది మహారాజా. ఇప్పుడిక ఎటువంటి సందేహమూ లేదు. పాండుపుత్రుడు అర్జునుడు తన శక్తి సంకల్పాలతో తన గాంధీవాన్ని ఎక్కుపెట్టగలడు మహారాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, కురుక్షేత్రంలో ఇంకా ఏమి జరుగుతోంది సంజయ? అక్కడ ఏమి జరుగుతుందో నాకు వివరంగా వర్ణించి చెప్పు అని అంటాడు. అప్పుడు సంజయుడు, పాండవుల సైన్యం వారి మొదటి రోజు వ్యూహరచనకు సిద్ధమవుతున్నారు మహారాజా. ఉప పాండవుల 5 వారి అశ్వాలపై తూర్పు దిశగా వెళ్తున్నారు. వ్యూహానికి ముందు భాగానికి పాండవుల 5 తమ రథాలపై వెళ్తున్నారు. వారి పక్షాన సైన్యం తక్కువగా ఉండడంతో వారు ఎటువంటి వ్యూహరచన చేశారంటే మహారాజా, వారు త్వరలోనే మన సైన్యాన్ని ఛేదించి యువరాజు దుర్యోధనుడి దగ్గరకు చేరుకోగలడు అని చెప్తాడు. వెంటనే ధృతరాష్ట్రుడు, వారు మన సైన్యాన్నంతటినీ ఛేదించారా? అటువంటి వ్యూహాన్ని ఏం రచించారో చూసి చెప్పు సంజయ అని అడుగుతాడు. అప్పుడు సంజయుడు, అది సేనాపతులకున్న మహోన్నత బలం మహారాజా. దానిని నిర్మించడం అత్యంత కఠినం, దానిని ఛేదించడం మరింత కఠినమైనది. అది సాక్షాత్తు ఆ మహేంద్రుని ఆయుధం మాదిరి భయంకరమైన వ్యూహం, వజ్రవ్యూహం అని చెప్తాడు. రణభూమిలో వజ్రవ్యూహాన్ని చూసిన దుర్యోధనుడు, పాండవులు వజ్రవ్యూహాన్ని నిర్మించారు పితామహ. మీరు మన సైనికులను మన వ్యూహాన్ని రూపొందించమని ఆదేశించండి అని అంటాడు. వెంటనే భీష్ముడు, ఈ సమయంలో మనం ఎటువంటి వ్యూహరచన చేయలేము దుర్యోధన. కేవలం సైనికులను దాడి చేయమని ఆదేశిస్తాను అని చెప్పి, సైనికులారా దాడి చేయండి అని ఆదేశిస్తాడు. వారిని చూసి ధృష్టద్యుమ్నుడు, యుధిష్ఠిరుడు కూడా ఆక్రమించండి అని ఆదేశిస్తాడు. ఒకరి సైన్యం ఒకరి మీద ఆక్రమణకు వెళ్తూ ఉంటారు. అర్జునుడు తన బాణాలతో ఆకాశం నుండి అగ్నివలయాలను కురిపిస్తాడు. ఆ అగ్నిదాడికి కొంతమంది సైనికులు మృతి చెందుతారు. ఆ తరువాత శకుని తన చేతిలో శస్త్రాన్ని పట్టుకొని నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో సహదేవుడు అక్కడికి వచ్చి, శకుని మామయ్య, మీ చేతిలో ఉన్న ఆయుధం పేరు పన్నాగమని పెట్టారా? లేకపోతే అది సహకరించదు అని అంటాడు. వెంటనే శకుని
లేదు మేనల్లుడా, ఈ శస్త్రం పేరు నీ పాలిట మృత్యువు అని చెప్పి తన శస్త్రాన్ని సంధిస్తాడు. శకుని, సహదేవుడు ఇరువురు తమ ఆయుధాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ తరువాత శకుని భీష్ముడితో, పితామహ, మీకు మీ ప్రతిజ్ఞ గుర్తు ఉంది కదా, మీ సర్వశక్తులను ఉపయోగించి మీరు యుద్ధం చేయవలసి ఉంటుంది. ఈరోజే మీరు వారి సైన్యాన్నంతా ధ్వంసం చేసి నన్ను యుధిష్ఠిరుడి దగ్గరకు తీసుకువెళ్ళాలి. ఈరోజే మీరు నాకు విజయం చేకూర్చాలి అని అంటాడు. వెంటనే భీష్ముడు, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీకు పరాజయాన్ని రానివ్వని యువరాజా దుర్యోధన, కానీ రణభూమిలో పాండవులంతా ఒకే దగ్గర ఉన్నంత వరకు నేను విజయం వరించదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, పితామహ, వ్యూహం ఏర్పాటుకై ఆదేశాలు ఇవ్వండి అని అంటాడు. వెంటనే భీష్ముడు, ఇప్పుడు ఎటువంటి వ్యూహం రచించడానికి సమయం లేదు దుర్యోధన, వారిని విధ్వంసం చెయ్యనివ్వు అని అంటాడు. ఆ తరువాత యుధిష్ఠిరుడు యుద్ధం చేస్తూ, అర్జున, వజ్రవ్యూహాన్ని దుర్యోధనుడి వైపు మళ్లించు అని అంటాడు. వెంటనే వాసుదేవుడు తన రథాన్ని మళ్లిస్తాడు. అర్జునుడు తన శస్త్రంతో గరుడాస్త్రాలను ప్రయోగిస్తాడు. ఆ గరుడాస్త్రాల వల్ల మరికొంతమంది సైనికులు మృతి చెందుతారు. అది చూసిన దుర్యోధనుడు, ఈ గరుడాస్త్రాలు మన సైన్యాన్నంతా నాశనం చేస్తున్నాయి పితామహ, మీరు వాటిని నిరోధించడం లేదు ఎందుకింత మోసం చేస్తున్నారు పితామహ అని అడుగుతాడు. హస్తినాపురంలో సంజయుడు రణభూమిలో జరుగుతున్నదంతా చూస్తూ ధృతరాష్ట్ర మహారాజుతో, రాకుమారుడు అర్జునుడు తన అసామాన్య ప్రతిభతో మన సైన్యంలోని మొదటి భాగాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు మహారాజా. పాండవుల 5 యువరాజు దుర్యోధనుడికి అతి దగ్గరలోనే ఉన్నారు. త్వరలోనే వారు యువరాజు దుర్యోధనుడిని చేరుకుంటారు మహారాజా అని చెప్తాడు. అది విని ధృతరాష్ట్ర మహారాజు, కానీ పెదనాన్న, నా కొడుకులను రక్షించేందుకు ప్రతివ్యూహాన్ని ఎందుకు రచించడం లేదు సంజయ అని అడుగుతాడు. ఆ తరువాత రణభూమిలో శకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మహితాత్మ భీష్మ, పాండవులు మన సైన్యాన్నంతటినీ నిర్వీర్యం చేస్తున్నారు. మనం వారికి సమాధానం చెప్పకపోతే త్వరలోనే వారు నా మేనల్లుడు దుర్యోధనుడిని చేరుకుంటారు. మీరు ప్రత్యుత్తరంగా ఎటువంటి వ్యూహాన్ని ఎందుకు రచించడం లేదు అని అడుగుతాడు. వెంటనే భీష్ముడు, మొసలి ఎప్పటి వరకు నోటిని తెరిచి ఉంచుతుందంటే నీటిలో ఉన్న చేపలు పూర్తి నమ్మకంతో తన నోటిలోకి చేరేటంత వరకు అని తన శస్త్రాన్ని సంధిస్తాడు. తన శస్త్రాన్ని నుంచి వచ్చిన దానితో అర్జునుడు తన నుదుటి మీద తిలకంలాగా దిద్దుకొని, పితామహుల ఆశీస్సుల కోసమే ఎదురుచూశాను, ఆ ఆశీస్సులు లభించాయి, ఇప్పుడు మనం పితామహులతో యుద్ధం చేయాలి, పదండి మాధవ అని అంటాడు. అప్పుడు భీష్ముడు, మొసలి నోటిని మూసివేసే సమయం వచ్చింది. రణభూమిలో పంచపాండవులంతా ఒకే చోట ఉన్నంత వరకు మనం యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్ళడం సాధ్యం కాదు. ఇప్పుడు పంచపాండవులను వేరు చేయవలసిన సమయం వచ్చింది అని అంటాడు. అదే సమయంలో యుధిష్ఠిరుడు, భీమ, అర్జున, నకుల, సహదేవ, మనము ఎటువంటి సమయంలోనైనా సరే అందరం కలిసే ఉండాలి అని చెప్తాడు. అదే సమయంలో మహితాత్ముడు సర్వతోభద్ర వ్యూహాన్ని రచించి అన్ని వైపుల నుండి ఒకేసారి దాడి చేస్తూ ఉంటాడు. అది చూసి అర్జునుడు, మాధవ, వారు ఏమిటి తూర్పు పడమర ఇరువైపుల నుంచి దాడి చేస్తూ ఉన్నారు అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, ఇది కేవలం దాడి చేయడం మాత్రమే కాదు పార్థ, మహితాత్ముడు తన వ్యూహాన్ని రచిస్తున్నాడు, సర్వతోభద్ర వ్యూహం. మన వ్యూహం సర్వతోభద్ర వ్యూహానికి బయట భాగానే ఉండాలి, అప్పుడే మనం దానిని ఛేదించగలము. కానీ మన వ్యూహం సర్వతోభద్ర వ్యూహానికి మధ్య భాగాన ఉంది. మహితాత్ముడు భీష్ముడు ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి మాత్రమే మన వ్యూహాలన్నిటినీ ఛేదించగల సామర్థ్యం ఉంది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, పితామహులు మన వ్యూహాలను ఛేదిస్తున్నారు మాధవ అని అంటాడు. అదే సమయంలో అశ్వత్థామ పాంచాలి కొడుకుల దగ్గరకు వెళ్ళి, పాంచాలి పుత్రులారా, నేను గురుద్రోణుడి పుత్రుడు అశ్వత్థామను వచ్చాను, మీ మృత్యువునై వచ్చాను, మీరు సమర్థులైతే ముందుగా నాతో తలపడండి అని అంటాడు. వెంటనే ప్రతివింధ్య, అశ్వత్థామ మహాశయ, మేము యాజ్ఞశైలి పుత్రులము, మమ్మల్ని వధించడం మీ వల్ల కాదు అని అంటాడు. యుధిష్ఠిరుడు, విరాట మహారాజా, మీరు దృష్టద్యుమ్నుడు సైన్యానికి వెనుక భాగానికి వెళ్ళండి, అక్కడ సైనికులకు రక్షణ కరువైంది అని అంటాడు. యుధిష్ఠిరుడి మాటలతో విరాటుడు, దృష్టద్యుమ్నుడు సైన్యానికి వెనుక భాగానికి వెళ్తారు.
వెంటనే నకులుడు, కానీ తూర్పు భాగాన మన కొడుకులు ఉన్నారన్నయ్యా అని అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, భీమా, నువ్వు తూర్పు వైపుకు వెళ్ళి అశ్వత్థామను ప్రతిఘటించు, మన కొడుకులకు రక్షణ కల్పించు అని అంటాడు. అప్పుడు భీముడు, అర్జున, నువ్వు అన్నయ్య దగ్గరే ఉండు, పితామహులు దుర్యోధనుడు అన్నయ్య దగ్గరకు రావచ్చు అని అంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు, కాదు భీమా, అర్జునుడు గురు ద్రోణులతో తలపడేందుకు వెళ్ళాలి అని అంటాడు. కానీ అర్జునుడు, అన్నయ్య, మరి మీరొక్కరే ఉంటారు కదా అని అంటాడు. అప్పుడు సహదేవుడు, కాదు అర్జునన్నయ్య, మీరు సైన్యాన్ని రక్షించడానికే వెళ్ళండి. ఈరోజు గురుద్రోణులను మనం నివారించకపోతే ఈ యుద్ధం ఈరోజే సమాప్తమైపోతుంది అని అంటాడు. అప్పుడు భీష్ముడు, అర్జునుడు భీమసేనుడు యుధిష్ఠిరుని విడిచి వెళ్ళక తప్పలేదు. ఇప్పుడు అశ్వత్థామ గురుద్రోణులు అర్జునుడిని భీమసేనుణ్ణి యుధిష్ఠిరుడి రక్షణకై వెనక్కి తిరిగి పంపరు అని అంటాడు. ఆ తరువాత ద్రోణాచార్యుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మొదటిసారి నీకు జీవితంలో నాతో యుద్ధం చేసే అవకాశం లభించింది. అందుకో ధనస్సును. మొదటి బాణాన్ని నీవే వెయ్యి, కానీ గుర్తుంచుకో, బాణం వేసే ముందు నీ చేతులు కంపించకూడదు అని అంటాడు. వెంటనే ద్రుపదుడు, మన ఇద్దరం పరస్పరం ఒకరినొకరిని ఎప్పుడో క్షమించుకున్నాం మిత్రమా. ఇప్పుడు ఏ కారణంగా నీపై నేను శస్త్రాన్ని ఎత్తగలను? నీవే ఏదో ఒక సంఘటనను నాకు గుర్తు చేయి. అప్పుడు నీపైన బాణాన్ని సంధిస్తుండగా నా చేతులు కొంచెం కూడా కంపించవు అని మనసులో జూదసభలో ద్రౌపది ద్రోణుణ్ణి వేడుకోవడం గుర్తు చేసుకొని, నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది మిత్రమా. నా పుత్రిక, నీ ప్రియమిత్రుని పుత్రిక, జూదసభలో ఆమె వస్త్రాపహరణం చూశావు. ఈ విశ్వంలోని అత్యంత సామర్థ్యుడైన వాడికి కొంచెమైనా సామర్థ్యం లేదా ఒక స్త్రీని, ఒక మిత్రుణ్ణి, కూతుర్ని రక్షించడానికి అని చెప్పి తన ధనస్సుని సంధించి బాణాన్ని వేస్తాడు. ఆ బాణం వెళ్ళి ద్రోణాచార్యుని గుండెల్లో గుచ్చుకుంటుంది. అప్పుడు ద్రోణాచార్యుడు, అది నేను జీవితంలో చేసిన మహా అపరాధం ద్రుపద. నేను చేసిన అపరాధానికి క్షమాపణ కూడా ఉండదు. ఏదో ఒక రోజు నేను దానికి దండన అనుభవిస్తాను. కానీ ఈరోజు నువ్వు నాకు దండన విధించావు. దీనిని నేను స్వీకరించగానే నా హృదయం శాంతించింది. ఇప్పుడు కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు నా చేతులు కంపించవు మిత్రమా అని చెప్పి తన గుండెల్లోని బాణాన్ని తీసివేస్తాడు. అదే సమయంలో ప్రతివింధ్య అశ్వత్థామపై దాడి చేస్తూ ఉంటాడు. అశ్వత్థామ కూడా ప్రతివింధ్యకు ప్రత్యుత్తరంగా దాడి చేస్తూ ఉంటాడు. ఆ తరువాత భీష్ముడు, ఇప్పుడు నకులుడు సహదేవుడు కూడా యుధిష్ఠిరుని విడిచి వెళ్లే సమయం వచ్చింది, అగ్నిగోళాలను ప్రయోగించండి అని అంటాడు. అగ్నిగోళాలను చూసి నకుల సహదేవులు సైనికులను రక్షించడానికి వెళ్తాడు. అప్పుడు భీష్ముడు, ఇప్పుడు యుధిష్ఠిరుడు ఒంటరిగా ఉన్నాడు, వాడిపైన దాడి చేసే సమయం వచ్చింది. రథులు, అతిరథులు, పాండుపుత్రుడు యుధిష్ఠిరుడిపై దాడి చేయండి అని ఆదేశిస్తాడు. భీష్ముడి ఆదేశం మేరకు సైనికులంతా యుధిష్ఠిరుడిపై ఒక్కసారిగా దాడి చేసేందుకు వెళ్తారు. అదే సమయంలో ద్రోణాచార్యుడు ద్రుపదుడిపై దాడి చేస్తూ ఉంటాడు. ద్రుపదుడి ఆయుధాన్ని కింద పడవేస్తాడు. అశ్వత్థామ కూడా ప్రతివింధ్యను తన దాడితో రథంపై నుంచి కింద పడవేస్తాడు. అదే సమయంలో భీముడు వచ్చి అశ్వత్థామ ఆయుధాన్ని కింద పడవేసి, అశ్వత్థామ, పిల్లలను భయపెట్టి నువ్వు ఒక ఉత్తమ ధనుర్ధారివి అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నావా? నిజానికి అసలు నీకు యుద్ధం చేసే సామర్థ్యం ఉందా అని అడుగుతాడు. వెంటనే అశ్వత్థామ కూడా రథంపై నుంచి కిందకి దిగుతాడు. భీముడికి అశ్వత్థామకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత ద్రుపదుని రక్షించడానికి అర్జునుడు వచ్చి, గురుదేవా, మీ శిష్యునికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వరా అని అడుగుతాడు. వెంటనే ద్రోణాచార్యుడు, అవకాశం అనేది విద్యను ప్రదర్శించేందుకు ఇస్తారు పుత్ర, యుద్ధానికి ఇచ్చేది ఆహ్వానం అవుతుంది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అవకాశము కాదు, ఆహ్వానము కాదు, కేవలం తమ ఆశీస్సులే కావాలి గురుదేవా అని తన బాణాన్ని గురు ద్రోణుల కాళ్ళ దగ్గర వేస్తాడు. వెంటనే ద్రోణాచార్యుడు కూడా తన బాణాన్ని వేసి తన ఆశీస్సులను తెలియజేస్తాడు. ఆ తరువాత నకులుడు వికర్ణుడి దగ్గరికి వెళ్ళి, వికర్ణ, నేను నిన్ను వధించే సాహసం చేయలేను. ఎందుకంటే మా భీమన్నయ్యే ప్రమాణం చేశాడు నిన్ను నీ సోదరులను వధిస్తానని. కానీ ఈ యుద్ధంలో నేను నిన్ను గాయపరచగలను అని అంటాడు. వెంటనే వికర్ణుడు, కావచ్చు నకుల, కానీ నేను నిన్ను వధించగలను అని అంటాడు. అప్పుడు నకులుడు, అయితే రా వికర్ణ, నన్ను వధించు. నీవు 7 క్షణాల పాటైనా నాతో శస్త్రంతో యుద్ధం చేస్తే నేను ఆ లజ్జాభారంతోనే మరణిస్తాను అని అంటాడు.
నకులుడు వికర్ణుడు ఇద్దరూ శస్త్రాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. ఆ తరువాత భీష్ముడు, రాకుమార దుర్యోధన, యుధిష్ఠిరుడిపై దాడి చేసేందుకు సమయం వచ్చింది. నేను మిమ్మల్ని యుధిష్ఠిరుడి దగ్గరికి తీసుకువెళ్తాను. సాంప్రదాయానుసారంగా ఒక రాజే ఇంకొక రాజును బంధించవచ్చు. ఈ రణభూమిలో మీరు మీ నాన్నగారికి ప్రతినిధిగా వచ్చారు. యుధిష్ఠిరుడిని బంధించేందుకు సిద్ధంగా ఉండండి అని చెప్పి బయలుదేరుతారు. వెళ్తూ దారి మధ్యలో దుర్యోధనుడు శకునితో, పితామహులు అద్భుతమైన వ్యూహాన్ని రచించారు. వారు పాండవులనంతా వేరు చేసి నన్ను నేరుగా యుధిష్ఠిరుడి దగ్గరకు తీసుకువెళ్తున్నారు అని అంటాడు. అప్పుడు శకుని, నేను ముందే చెప్పాను కదా మేనల్లుడా, ఈ కారణంగానే ఈ ముసలి భైరవుని సామర్థ్యం అందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యం కలది అని అంటాడు. దుశ్శాసనుడు కూడా, త్వరలోనే యుధిష్ఠిరుడు మనకు బందీ కాబోతున్నాడన్నయ్య, ఈరోజే ఈ యుద్ధం ముగుస్తుంది, ఇక విజయం మనదే అన్నయ్య అని నవ్వుతూ ఉంటాడు. వెంటనే శకుని, బంధించడం కాదు మేనల్లుడా, మహితాత్ముని ఆదేశం ఏదేమైనప్పటికీ మనము త్వరలోనే యుధిష్ఠిరుడిని చంపేయాలి అని అంటాడు. యుధిష్ఠిరుడు యుద్ధం చేస్తూ ఉండగా భీష్ముడు తన బాణంతో యుధిష్ఠిరుడిని రథంపై నుంచి కింద పడవేస్తాడు. అదే సమయంలో అభిమన్యుడు సైనికులతో యుద్ధం చేస్తూ యుధిష్ఠిరుడిని గమనించి, యువరాజా ఉత్తర, పెదనాన్న సంకటంలో ఉన్నారు, అందరికీ అర్థమయ్యే విధంగా ఎర్ర పతాకాన్ని చూపించు అని అంటాడు. వెంటనే ఉత్తరుడు తన బాణాన్ని సంధించి అందరికీ అర్థమయ్యే విధంగా సంకటంలో ఉన్నారని ఎర్ర పతాకాన్ని సూచిస్తాడు. ఎర్ర పతాకాన్ని గమనించిన అర్జునుడు, మాధవ, అన్నయ్య ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు, ఒకవేళ అన్నయ్యని బంధించినట్లయితే మనం యుద్ధం ఓడిపోయినట్లే అని అంటాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం అర్జునుడిని అక్కడి నుంచి కదలనివ్వకుండా బాణాలు వేస్తూనే ఉంటాడు. అప్పుడు అభిమన్యుడు యుధిష్ఠిరుడిని రక్షించేందుకు తన బాణాలతో భీష్ముడి రథం ముందు ఒక కోటలాగా నిర్మిస్తాడు. అప్పుడు అభిమన్యుడు, పితామహ, నా ప్రణామాలను స్వీకరించండి. రాజభవనంలో మిమ్మల్ని కలిసి ఉంటే బహుమతి కోరేవాడిని, కానీ మనం సమరంలో కలిశాము, అందుకే యుద్ధం చేయమంటున్నాను అని అంటాడు. అభిమన్యుణ్ణి చూసి భీష్ముడు, ఎవరు నువ్వు బాలక, నా ముందు ఇలా బాణాలతో గోడను నిర్మించే సాహసము సామర్థ్యము నీకు ఎలా లభించాయి అని అడుగుతాడు. వెంటనే అభిమన్యుడు, నేను పాండుపుత్రుడు అర్జునుడు, యాదవకన్య సుభద్రల కొడుకు అభిమన్యుడిని మేనమామ కృష్ణుడి ఒడిలో ఆడుకున్నాను, కానీ ఈరోజు మృత్యువొడిలో రణభూమిలో ఆడుకునేందుకు మీ ముందు నిలిచి ఉన్నాను అని బాణాన్ని సంధిస్తూ, మీరు ప్రతిదాడి ఎందుకు చేయట్లేదు పితామహ అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు బాధపడుతూ, లేదు పుత్ర, నేను నీపైన శస్త్రాన్ని సంధించలేను. విద్యాభ్యాసం చేయవలసిన వయసులో నీవు ఈ రణభూమిలో శస్త్రాన్ని ధరించావు. అది చూడగానే నా మనసు బరువెక్కింది అభిమన్యు. నా వంశవృక్షం కొత్త బంగారం వలె వెలుగులు చిమ్ముతూ బాసిల్లాలని, అలాగే నా వంశంలోని నవతరం బంగారు కిరీటం మాదిరిగా నా వంశంపై నిలవాలని ఎన్నో కలలు కన్నాను నేను. కానీ నిన్ను ఇలా ఈరోజు రణభూమిలో చూసి నా వంశవృక్షం నశించిపోతుందేమోనని భయమేస్తోంది పుత్ర. నా జీవితమంతా వ్యర్థమనిపిస్తోంది పుత్ర. పితామహుడు తన పౌత్రుడికి జ్ఞానాన్ని అందిస్తాడు, దండనని కాదు. నీవు నాకు మునిమనవడివి పుత్ర. నీకు నేను ప్రేమను అందించగలను, కానీ ఏ విధంగానూ నిన్ను గాయపరచలేను. వెళ్ళిపో పుత్ర అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు, మీరు పరాజయాన్ని ఒప్పుకోండి పితామహ, నేను రణభూమిని వదలను అని అంటాడు. వెంటనే భీష్ముడు, నేను ఎప్పుడో పరాజితున్నయ్యాను పుత్ర. ఒక కుటుంబంలో యువకులు మరణిస్తే ఆ కుటుంబంలో చివరి వరకు వృద్ధుల శ్వాసలో చితి రగులుతూనే ఉంటుంది. నేను కనుక ప్రతిజ్ఞకు బద్ధున్నవ్వకుంటే ఈ క్షణమే నా శస్త్రాలను త్యజించి సన్యసించేవాడిని. వెళ్ళిపో పుత్ర, నన్ను యుద్ధానికి ఆహ్వానించకు అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు అభిమన్యుడు, గాంధీవధారి అర్జునుని శరాన్ని నేను పితామహ, సంధించిన శరం వెనక్కి తిరిగి వెళ్ళదు, యుద్ధం చెయ్యండి పితామహ అని అంటాడు. వెంటనే భీష్ముడు, నీ పితామహుడు నీకు ఆదేశం ఇస్తున్నాడు, వెళ్ళిపో పుత్ర, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు, క్షమించండి పితామహ, మీరు నా శత్రువు, మీ ఆదేశాన్ని నేను మన్నించలేను అని అంటాడు. అప్పుడు శకుని, సూర్యాస్తమయం కావడం గమనించి, మేనల్లుడా, సూర్యాస్తమయం కావస్తుంది, మనం వెంటనే యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళడం తప్పనిసరి.
ఈ ముసలి భైరవుడు మాటల్లో ఉన్నాడు అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.